మీ కేసులో రైటింగ్ వైజ్ గా కానివచ్చు, మేకింగ్ వైజ్ గా కానివచ్చు, టెక్నికల్ గానీ ఎక్కడైనా ఇంకెక్కడ మీరు చెప్పాలనుకునేది కన్వే అవ్వలేదు, ఏం మిస్ అయ్యి ఉండొచ్చు? ఏమైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయా? లైక్ ఈ డైరెక్టర్ ఇన్స్పిరేషన్ తో నేను లైక్ ఈ సీన్స్ రాసుకోవాలి అని, లైక్ ఐ హావ్ సీన్ వన్ పర్టికులర్ పర్సన్. కాస్టింగ్ ప్రాసెస్ మీరు ఎలా తీసుకున్నారంటే, రాసుకునేటప్పుడు డిడ్ యూ ఇమాజిన్ ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ యువర్ స్క్రిప్ట్, ఓకే నాకు నివేదా థామస్ అయితే ఐ కెన్ ఇమాజిన్ హర్ అండ్ రాసుకున్నారా, లేకపోతే స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత వీళ్ళు వచ్చారా, లేకపోతే మధ్యలో రాసుకుంటున్నప్పుడు ప్రొడ్యూసర్స్ తో డిస్కషన్ అయినప్పుడు వీళ్ళైతే బాగుంటారు అన్నప్పుడు మీకు మేబీ కన్ఫర్మ్ అయ్యి ఆ తర్వాత రాసుకున్నారా? సో ఎలా కాస్టింగ్ అనేది? హలో గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సినీబస్ టాక్స్. సో మాతో పాటు శాండీ అండ్ ఆశ్రిత్ హియర్. ఈరోజు వీ హ్యావ్ అనదర్ స్పెషల్ గెస్ట్. రీసెంట్ గా 35, ఒక చిన్న కథ కాదు, సినిమా డైరెక్టర్ నందకిషోర్ ఈమని గారు ఈజ్ విత్ అస్ హియర్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టెడ్ బై నందకిషోర్ గారు, ప్రొడ్యూస్డ్ బై వాల్తేర్ ప్రొడక్షన్స్, cinematography నికేత్ భూమి అండ్ మ్యూజిక్ బై వివేక్ సాగర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, సో మెల్లగా విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అనమాట. సో ఫస్ట్ నాకు సినిమా చూడంగానే అసలు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి అంటే, అసలు ఎలా రాసుకున్నారు ఈయన కథ, అసలు ఇన్సెప్షన్ ఎక్కడి నుండి వచ్చింది అంటే, కొన్ని సినిమాలు చూస్తే వీ కెన్ ఫిగర్ అవుట్ అనమాట, ఓకే ఇట్లా రాసుకున్నారు ఇట్లా అని. బట్ ఈ సినిమా చూసినప్పుడు స్టార్ట్ పాయింట్ ఎక్కడ, ఎండ్ పాయింట్ ఎక్కడ, ఎలా రాసుకున్నారు, అసలు జర్నీ అంటే స్క్రీన్ మీదకి రావటానికి మీ జర్నీ అంటే పెన్ పేపర్ మీద పెట్టినప్పటికి స్క్రీన్ మీద రావటానికి వాట్ ఈస్ యువర్ మెయిన్ ఇంటెన్షన్ ఆర్ ఎలా ఫామ్ అయింది? చిన్న కథ కాదు, 35 చిన్న కథ కాదు. సృజన్ వాల్టర్ ప్రొడక్షన్స్ తో పాటు ఎస్ ఒరిజినల్ సృజన్ గారు కూడా ప్రొడ్యూసర్ అనమాట. దేర్ ఆర్ 2 ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ టు ద ఫిల్మ్. దట్స్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు షేర్. ఆ తర్వాత ఇంకా పెన్ టు రాయడం అంటే ఇన్సెప్షన్ అంటే మనం ముందు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకుంటూ ఉండే. సో ద స్టోరీ అంటే బీజము అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రామాయణలో రాముడు లవకుశుల్ని సీతారాములు కలిసి పెంచలేదన్నమాట. సో సీతమ్మ వారు పెంచినంత కాలం రాములు వారు పక్కన లేరు. రాములు వారికి అప్పగించి సీతమ్మ వారు ఆమె భూమిలోకి వెళ్ళిపోయారు. సో ఇలాంటి లవకుశులు లాంటి పిల్లల్ని సీతారాములు ఈ జనరేషన్ లో కలిసి పెంచితే ఎలా ఉంటది అన్నది థాట్. దట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. అక్కడి నుంచి రెస్ట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ ఫాలన్. మ్యాథ్స్ అవ్వచ్చు, లేకపోతే అరుణ్ అవ్వచ్చు, లేకపోతే మిగతావన్నీ. సో ద స్టోరీ స్టార్ట్స్ విత్ ప్రసాద్ అండ్ సరస్వతి. సో వాళ్ళ పెళ్లి దగ్గరే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన సినిమాలో కూడా అఫ్ కోర్స్ మన స్క్రీన్ ప్లేలో అది వేరే చోట ఎక్కడ వచ్చుండొచ్చు, కానీ మనం లీనియర్ ఫార్మాట్ లో పెడితే దట్స్ ద ఫస్ట్ సీన్ ఆఫ్ ద హోల్ స్టోరీ. యా, నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇట్స్ లిటిల్ బిట్ వేరేది కొంచెం. సో సార్ ఏంటంటే, మీరు ఇప్పుడు డైరెక్టర్ అవ్వక ముందు కొంచెం వీ కెన్ టర్మ్ ఇట్ స్ట్రగ్లింగ్ ఫేస్ ఏమో. హౌ డిడ్ యూ కోప్ అప్? అంటే మీ మోటివేషన్ ఏముండే? సెల్ఫ్ డౌట్స్ ఉంటాయేమో కదా. సో హౌ లాంగ్ వాస్ దట్ పీరియడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ మిమ్మల్ని మీరు ఏమని చెప్పి నేను అవుతాను అని చెప్పుకున్నారు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? సో ఎక్స్ప్లెనేషన్ కన్నా ఐ విల్ కీప్ ఇట్ షార్ట్. సో ఏదైతే మన ఈ సినిమా అవ్వచ్చు అంటే, లెట్స్ నాట్ దాన్ని ఏమంటారు, దానికి లో యాంగిల్ వేసి చూడకుండా సరదాగా మాట్లాడుకుంటే, ఓకే ఇప్పుడు ఒక స్టార్ట్అప్ ఉంది అనుకుందాం. ఒక స్టార్ట్అప్ ఎవరైనా మీరు కూడా స్టార్ట్అప్స్ ఉండొచ్చు. సో యూ పీపుల్ ఆర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ఎ వే ఆర్ సంథింగ్ ఆర్ ద అదర్. ప్రతిదానికి ఒక జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఓకే, కొంతమందికి వాళ్ళ ఐడియా ఒక 6 months లో సట్మన్ లేచిపోవచ్చు. ఒకరికి 1 year పట్టచ్చు, ఇంకొకరికి 2 years పట్టచ్చు, ఇంకొకరికి 5 years పట్టచ్చు, కొంతమందికి ఇంకో 10 years పట్టచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాగా అంటే మన జర్నీలో చూస్తే ఎవరికైనా కూడా ఒక్క సినిమానే కాదు, మనం కూర్చుని మన సినిమా కోసం మాట్లాడుకున్నాం కాబట్టి సినిమా వాళ్ళు బాగా కష్టపడతారా అంటే అది అసలు బూత్ అనమాట. సో ప్రతి లైఫ్లోనే అంటే ఒకటి సాధించాలనో ఒకటి చెయ్యాలనో అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక అబ్స్టకల్ కానీ ఏదో ఒక అడ్డం కానీ వస్తూనే ఉంటుంది. సో
ఇప్పుడు 2019 నుంచి 24 వరకు పట్టింది నాకు టు ఓకే గెట్ దిస్ మనం సినిమా చూడడానికి. సో ఒక 5 ఏళ్ళు పట్టింది. సో 5 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ దగ్గర ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి. అలాగే ఒక్కొక్క స్టార్టప్ ఐడియా ఉన్నవాడి దగ్గర వాడి రీజన్స్ ఉంటాయి. సో సొంత కాళ్ళ మీద నిలబడాలనుకున్న, సొంతంగా ఏదైనా చేయాలనుకున్న ఏ ఫీల్డ్లో అయినా ఇది చాలా సాధారణమైన విషయం. ఓకే, సో ఇది చాలా సాధారణ విషయం. వాడికి వెంచర్ క్యాపిటలిస్ట్ ఒప్పించడానికి కష్టపడతాడు, మనం ప్రొడ్యూసర్ని ఒప్పించడానికి కష్టపడతాం. అంతే. సో ఇట్స్ చాలా సిమిలర్ అన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే న్యూస్ పేపర్లో దాన్ని ఏమంటారు, ఒక పేజ్ ఉండడం వల్ల, సినిమా అన్న థియేటర్లోకి రావడం వల్ల, వీటన్నిటి వల్ల మేము చేసే స్ట్రగుల్కి చెప్పుకొని అందరి చేత చప్పట్లు కొట్టించుకోవడానికి మీలాంటి వాళ్ళకి మా వేదిక దొరుకుతుంది. యాక్చువల్లీ చాలా మందికి ఆ వేదిక కూడా దొరకదు. ఓకే, సో అది చాలా పాయింటే. యా అంతే, అంతకన్నా ఇంకేం లేదు. చాలా కామన్. ఇప్పుడు మనలో మనం చాలా సెల్ఫ్లెస్ గా మాట్లాడుకుంటే నన్ను ఎవరు వచ్చి నందు నువ్వు సినిమా చేయగలరా అని చెప్పలే కదా, ఎప్పుడు చెప్పలే కదా. ఖచ్చితంగా మనకి ఎవరు చెప్పలే. మనకి ఇంట్రెస్ట్ ఉండి, మనకు అనిపించి, మనం ఏదో పొడుస్తామనో లేకపోతే మనకి కథ చెప్పాలనో XYZ రీజన్స్ తో సినిమా చేస్తున్నాం. అలాంటప్పుడు అది 4 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. జస్ట్ వి హావ్ టు బిలీవ్ ఇన్ ద ప్రాసెస్. అంతే, నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యాలంతే. సో ఆశ్రిత్ గారి క్వశ్చన్ కి వాట్ కీప్స్ మీ మూవింగ్ అంటే పేషెన్స్. అంటే సెల్ఫ్ డౌట్స్ ఉండేనా సార్ మీకు? లేదు, ఆ సెల్ఫ్ డౌట్ ఉంటే అసలు రాకూడదు ఆశ్రిత్ గారు. ఓకే, సెల్ఫ్ డౌట్ ఉంటే ఇట్స్ బెటర్, అసలు రాకపోతేనే మంచిది. ఎందుకంటే ఒక్కసారి స్టార్ట్ చేసాము అంటే అది పూర్తి చేయాలి, మధ్యలో వదలకూడదు అన్నది నా తత్వం అన్నమాట. అది ఏ పనైనా. సో ఎప్పుడైతే మనం మధ్యలో వదిలే తత్వం లేదో సెల్ఫ్ డౌట్ ఏ ఉండదు. ఓన్లీ ఒక్క విషయం ఏంటంటే అప్పుడప్పుడు మనకి అడ్డంకులు వస్తాయి చూడండి, ఖచ్చితంగా మనకి అడ్డంకులు వస్తాయి. ఎవరెవరో ఇది కమర్షియల్ అంటే, ఇప్పుడు సినిమా టర్మినాలజీలో చెప్పాలంటే, ఈ ఫీల్డ్ లో చెప్పాలంటే ఇది కమర్షియల్ కాదంటారు, ఇందులో స్టార్ లేరంటారు, ఇది వయబుల్ కాదంటారు, లేదంటే ఈ కథ చాలా బాగుంది కానీ ఇప్పుడు తీయకూడదు అంటారు. ఓకే, ఇంకెవరో వచ్చి నువ్వు కథ కోవిడ్ ముందు రాసుకున్నావు, కోవిడ్ తర్వాత మనుషులు మారిపోయారు అంటారు, వ్యాక్సిన్ వేసుకున్న కొత్త ఆలోచనలు స్టార్ట్ అయ్యి అంటారు. ఓకే, సో వీటన్నిటికీ భుజం తట్టడానికి ఎవరు ఉండరు అన్నమాట. ఓకే, భుజం తట్టడానికి ఎవరు ఉండరు. సో నీ భుజం నువ్వే తట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఓపిక ఉండాలి, ఓపిక, సహనం. అంటే నాకు 35 జర్నీలోనే కాదు, ఈ సినిమా అనే ఒక మాధ్యమంలోకి వచ్చాక, ఈ విభాగంలోకి వచ్చాక నాకు తెలిసి నాకు ముందున్న ఓపిక కన్నా కూడా 100 రెట్లు పెరిగింది. ఓకే, ఉన్న ఓపిక అంతా సినిమా మీద వాడేస్తున్నట్టున్నాను. ఇంక ఇంట్లో చూపించడానికి ఏం ఉండట్లేదు, అదొకటే బాధగా. ఏమన్నా అంటున్నారా మిమ్మల్ని ఇంట్లో? లైక్ ఇంట్లో ఇప్పుడేం అనట్లా, ఒకప్పుడు మరి పట్టించుకోరా మమ్మల్ని అన్నీ ఉంటాయి. అంటే చప్పట్లు ఉంటాయి, చెప్పు దెబ్బలు ఉంటాయి. సో చప్పట్లు ఉన్నప్పుడు ఎక్కువ మురిసిపోకూడదు, చెప్పు దెబ్బలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ బాధపడిపోకూడదు. రెండు చేతులతోనే అవుతుంటాయి కాబట్టి మనం ఎక్కువ పట్టించుకోకూడదు. ఓకే, సో మీకు లైక్ స్పెసిఫికల్లీ నేను ఈ మూవీలో గమనించినది, లైక్ మీకు ఏమైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయా? లైక్ ఈ డైరెక్టర్ ఇన్స్పిరేషన్ తో నేను లైక్ ఈ సీన్స్ రాసుకోవాలి అని. లైక్ ఐ హ్యావ్ సీన్ వన్ పర్టికులర్ పర్సన్, మణిరత్నం గారివి కొన్ని చూసాను, లైక్ కైండ్ ఆఫ్ మిర్రర్ షాట్స్. స్పెసిఫికల్లీ చిన్నోడు సైకిల్ అడిగినప్పుడు
that particular scene, like అది అయితే లిటరల్లీ లైక్ ఐ హావ్ సీన్ ఇన్ లాట్ ఆఫ్ మణిరత్నం ఫిలిమ్స్. ఇస్ దాట్ ట్రూ? లైక్ మీకు ఆ ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే ఇఫ్ నాకు తెలియదు నేను క్వశ్చన్ కరెక్ట్ గా పెట్టానో లేదో, బట్ యా. సో మనం ఎనీ క్రియేటివ్ ప్రాసెస్ అంటే హ్యూమన్ ఈజ్ నాట్ క్రియేటివ్. మనం ఏది క్రియేట్ చేయలేం. మన మెమరీస్ని అవ్వచ్చు, లేకపోతే మనం చూసే ప్రపంచాన్ని అవ్వచ్చు, దాన్ని వేరే పర్స్పెక్టివ్లో చూపించే ప్రయత్నమే మనం చేస్తూ ఉంటాం అనమాట. అంటే వేరే వేరే యాంగిల్స్లో తప్ప కొత్తగా క్రియేట్ చేసి పెట్టేది ఏమి ఉండదు. ఓకే, సో ఈ జర్నీలో ఏమవుతుందంటే మనం చూసిన సినిమాలు అవ్వచ్చు, అండ్ మణి గారు మణి సార్ అవ్వచ్చు, కేవిష్ణ సార్ అవ్వచ్చు, బాపు సార్ అవ్వచ్చు, అంటే నాకు సినిమా చూసి చెప్పిన వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే, కే విశ్వనాథ్ సార్ అవ్వచ్చు, లేకపోతే బాపు గారు అవ్వచ్చు, సంగీతం గారు అవ్వచ్చు, బాలచంద్ర గారు అవ్వచ్చు, ఎవరైతే పెద్ద పెద్ద లెజెండ్స్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటామో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అవ్వచ్చు, ఎంతో కొంత మనం ఇన్వైబ్ చేసుకుంటూ ఉంటాం. తెలియకుండానే జరిగిపోద్ది. అండ్ సబ్ కాన్షియస్లీ ఇట్ హ్యాపెన్స్. సో అప్పుడు ఆ మిర్రర్ షాట్ పెట్టడానికి, అంటే ఆ మిర్రర్ షాట్ పెట్టడానికి ఎంతో కొంత మణి గారిది సబ్ కాన్షియస్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉండిందేమో. దట్ ఇది మణి గారిలా తీయాలని అయితే మేము ప్రయత్నించలే. ఇది మణిరత్నం గారు తీయాలి మనం అని లేదు. ఆ ఇన్స్పిరేషన్ మీలో ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది వన్స్ చూడంగానే. యార్ మ్యాన్, లైక్ ఈ షార్ట్ అయితే లైక్ అదొక్కటే కాదు, లైక్ వెన్ ఎవర్ మన నివేదా థామస్ మిర్రర్ లో చూసినప్పుడు అల్లా ఆ ఎమోషన్ ని మీరు కన్వే చేయడానికి యూ యూజ్ మిర్రర్. అంతే అంతే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మిర్రర్ ఏం చేస్తుందంటే యూజువలీ ఒక ఎమోషన్ ని మ్యాగ్నిఫై చేస్తుంది అనమాట. యాజ్ ఎ టూల్, యాజ్ ఎ స్టోరీ టెల్లింగ్ మెకానిజం లో ఒక ఎమోషన్ ని మ్యాగ్నిఫై చేయడానికి మనం మిర్రర్ వాడతాం. ఓకే, అండ్ చాలా చాలా ఈజీగా యాక్సెస్ లో ఉండేది కూడా అదే. మిర్రర్ అనే కాదు, ఎనీ రిఫ్లెక్షన్, బేసిక్ గా రిఫ్లెక్షన్ విల్ మ్యాగ్నిఫై ఎమోషన్. సో లక్కీ అని కాదు, యాక్చువల్లీ లత మా ప్రొడక్షన్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో, మిర్రర్ వాజ్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. మీరు ఇందాక ఆ నివేదా థామస్ మిర్రర్ లో చూడడం అని చెప్పారు కదా, సో మిర్రర్ వాజ్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. కానీ ఆ రిఫ్లెక్షన్స్ 3 to 4 రిఫ్లెక్షన్స్ కనిపించేలా తను ఒక మిర్రర్ పట్టుకోవచ్చు. The first shot itself of Nivedha Thomas, I mean first shot in the sense like introduction. Introduction. So 3 to 4 రిఫ్లెక్షన్స్ కనిపించేలా తను ఒక మిర్రర్ పట్టుకొచ్చారు. సో దట్ వాస్ ప్యూర్లీ ద ప్రొడక్షన్ డిజైన్ ఎడిషన్ టు మేక్ ఇట్ మ్యాగ్నిఫై మోర్ ఆర్ క్రియేట్ ఇంకా పెద్ద ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి. You answered my next question actually. Like ఆ 3 to 4 రిఫ్లెక్షన్స్ ఉన్న మిర్రర్ కి ఎనీ సిగ్నిఫికెన్స్ ఉందా అని అడుగుదాం అనుకున్నాను. లేదు, దట్స్ ప్యూర్లీ లతా నాయుడుస్ ఎడిషన్. అండ్ సో అది సినిమాలో లైక్ సినిమా చూస్తున్నప్పుడు మెయిన్ గా ఇంకొకటి అనిపించేది ఏంటి అంటే వై మ్యాథమెటిక్స్. అంటే ఫస్ట్ ఐ వాంటెడ్ టు నో, మీరు చిన్నప్పుడు స్కూల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళ టీచర్ని? ఎప్పుడైనా బెంచ్ మీద నిలబడ్డారా? లేకపోతే మీరు, ఎందుకంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి స్టూడెంట్ ని మనం ఇలాంటి స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి స్టూడెంట్ ఖచ్చితంగా మన క్లాస్ లో ఉండుంటాడు. ఇలాంటి వియర్డ్ క్వశ్చన్స్ అడగటం కానీ, లేకపోతే వియర్డ్ క్వశ్చన్స్ కాదు, క్వశ్చన్ నే చాలా డిఫరెంట్ గా అడగటం. వియర్డ్ అనేది కొంచెం, అంటే అది కరెక్ట్ ఫ్రేజింగ్ కాదేమో. క్వశ్చన్ నే చాలా డిఫరెంట్ గా చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు మనకి. సో మీ చిన్నప్పుడు మీరు స్కూల్లో ఏదన్నా తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగిందా? లేకపోతే వై యూ కైండ్ ఆఫ్, ఇప్పుడు మనకి సినిమాలో చూస్తే కూడా విఎఫ్ఎక్స్ లో సరస్వతి దేవి కనిపిస్తూ ఉంటది అనమాట. అది నాకు బాగా నచ్చింది ఆ ఎలిమెంట్. సో వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తా ఉంటారు. సో వై మ్యాథమెటిక్స్ అండ్ వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా బిహైండ్ దట్? అండ్ సారీ టు కట్ యూ, I wanted to like appreciate you in this way. Like
ఎస్పెషల్లీ మీరు జీరోని ఒక క్యారెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేయడం సిన్స్ లైక్ ద స్టార్టింగ్ ఆఫ్ ది ఫిలిం, that I felt like so awesome, like, and specifically, and మూవీ చూస్తున్నంత సేపు నేను లిటరల్లీ అరుణ్ ప్లేస్ లో ఉండే, లైక్ ఐ హ్యాడ్ దోస్ సిమిలర్ థింగ్, ఐ వాజ్ ఫీలింగ్ సో నాస్టాలజిక్. నేను లిటరల్లీ ఐ వాజ్ అరుణ్. నేను చాలా సార్లు నేను ఎమోషనల్ అయిపోయినా, ఏడ్ చేసినా, నేను ఎమోషనల్ అయిపోయా. అరే అరే ఇది సేమ్ మన లెక్కనే ఉన్నాడు కదా నాయుడు. Yeah, continue. Sorry, I was going somewhere. ఓకే, ఇట్స్ నైస్. అంటే యాక్చువల్లీ ఇలాంటి ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడడం కన్నా మీ అందరికి వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో థ్యాంక్స్. సో ఎనీవే, ఇంకా వెనక్కి వస్తే చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే మాత్రం నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం బేసిక్. ఓకే, మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఐ డోంట్ దాన్ని ఏమంటారు, నేను బ్యాక్ బెంచ్ అని ఫ్రంట్ బెంచ్ అని అవన్నీ చెప్పను, కానీ అవన్నీ చెప్పడానికి పెద్ద ఏం లేదు. నేను మధ్యలో కూర్చునేవాడిని, 70, 80 వచ్చేవి, ఎవరో పట్టించుకునేవాడు కాదు పెద్దగా. అండ్ ఎక్కువ నేను చాలా ఇంట్యూటివ్ కిడ్, నాకు ఏదైనా నేర్చుకోవాలని ఉంటుంది. సో ఆ చదువుకోవడం అంటే నేర్చుకోవడం అన్నది దట్ కమ్స్ ఫ్రమ్ మై థాట్ ప్రాసెస్. ఏదైనా ఎప్పుడైనా అలాగైనా అన్నది ఐ బిలీవ్ ఇన్ ఇట్ స్ట్రాంగ్లీ. కానీ ఈ డౌట్లు అడగడం అన్నది ఏదైతే ఉందో అది నేను ఎప్పుడు అడగలే. అలా చిన్నప్పుడైతే ఎప్పుడు అడగల. అంటే మేబీ చిన్నప్పుడే అడుగుంటే అసలు ఎంతవరకు వచ్చేవాళ్ళం కూడా కాదేమో, లేకపోతే 2 కొట్టేవాళ్ళు. ఓకే, సో ఫేర్ గా ఆడుకుంటే అదే జరిగేది. ఇలా పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇంకా అదో ట్రామాలో ఉంటది అనమాట. సో బేసిక్ గా హ్యాపీగా క్రికెట్ ఆడుకున్నామా, స్కూల్కి వెళ్ళామా అన్న లైఫ్ మందంతా. అరుణ్ అంత కాంప్లికేటెడ్ కాదు నా స్కూల్ లైఫ్. సో ఎనీథింగ్ ఏదైనా బెంచ్ మీద అయితే చాలా సార్లు నించోబెట్టారు ఫర్ చాలా రీజన్స్. లంచ్ బాక్స్ క్లాస్ రూమ్ లో పడేసామనో, లేకపోతే కాపీ కొట్టి దొరికిపోవడం, ఓకే క్లాస్కి లేట్గా స్కూల్కి లేట్గా వచ్చామనో, లేకపోతే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదవమంటే టెక్స్ట్ బుక్ ఆ రోజు తేలేదను. ఓకే, ఏవో ఉంటాయి. అంటే వియర్డ్ బేసిక్ గా ఆ రోజు ఇంకా టీచర్ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన మీద ఇబ్బంది ఉంటది అంతే. ఓకే, మార్నింగ్ లేచి ఉదయాన్నే లేచి ఆ టీచర్ తాగిన కాఫీ సెట్ అవ్వకపోతే మనకే ఇబ్బంది. ఇంపాక్ట్ నీ మీద ఉండదు. అంటే నీకు లింక్ కూడా అర్థం అవుతుంది. అంటే నీకు తెలియదు ఇది అంటే నేను ఏం చేశాను, ఏంటైంది, నేను చదువుతున్నా కదా, లేకపోతే హోంవర్క్ చేశాను కదా, అంటే హ్యాండ్ రైటింగ్ బాగాలేదని నించోబెడతారు. ఇప్పుడు ఆ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అన్నది అది చాలా చాలా సబ్జెక్టివ్ అనమాట. ఓకే, అది బాగాలేదు అంటే నీకు నచ్చలేదు అంతే, బాగాలేదు ఏంటి. సో అంతే. ఇంకా మేబీ కాఫీ తాగినప్పుడు కాఫీ నచ్చుండకపోవచ్చు. ఆ కోపాన్ని ఎక్కడ ఎలా ఒకలా యూ హ్యావ్ టు వెంట్ ఇట్ అవుట్. ఒకటి దొరుకుతాడు, అని నించోబెడతారు, అది నేను అవుతాను చాలాసార్లు, అది వేరే విషయం. ఎవరికి ఏ స్టూడెంట్కి అలాగే అనిపిస్తుంటది, అరే నేనే ఎందుకు రా బాయ్, అదే నేనే ఎందుకురా అనిపిస్తూ ఉంటది. సో బాగా సో ఎనీవే, సో నేను ఎప్పుడు ఇలాంటి డౌట్స్ అయితే ఇప్పుడు అడగలేదండి. కానీ మ్యాథ్స్ అన్నది చాలా 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 రిలేటబుల్ సబ్జెక్ట్ అన్నమాట. మనం సరదా మాట్లాడుకుంటే లాంగ్వేజెస్ ఏ భాష అయినా ఒక ప్రాంతానికి సంబంధించింది. ఓకే, తర్వాత సోషల్, అది కూడా ఒక భౌగోళిక పరిస్థితులు లేకపోతే ఒక రకమైన ఒక ప్రాంతానికి సంబంధించింది. హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇలా వెళ్ళిపోతుంది ఎంత కాదనుకున్నా. అండ్ ఇవన్నీ తెలియకపోయినా ఏం పర్లేదు లైఫ్ లో. ఇప్పుడు అశోకుడు ఎన్ని చెట్లు నాటాడు అన్నది నీకు అవసరం కూడా లేదనమాట. ఓకే, సో సైన్స్ నీకు ఆసక్తి ఉంటే నువ్వు చెయ్యాలి అనుకుంటే అందులో డీప్ డైవ్ చేయాలి. కానీ లేకపోతే ఫోన్ ఎవడు కనిపెట్టాడు, ల్యాప్టాప్ ఎవడు కనిపెట్టాడు, టచ్ స్క్రీన్ ఎవడు కనిపెట్టాడు, అవన్నీ అనవసరం. ఓకే, ఎందుకంటే అంతే కదా, ఒక పాయింట్ తర్వాత అది మనం జీవితంలో ఎక్కడ వాడము. ఒకవేళ వాడినా కూడా అంటే ఒకసారి
సైన్స్ యొక్క గొప్పతనం ఏంటంటే అది చేసేవాడితో పని లేదు, వాడు ఎందుకో చేస్తాడు, వాడేవాడు వేరే దానికి దేనికో వాడతాడు. వాట్సాప్ ఫస్ట్ ఇన్వెంట్ చేసినప్పుడు నాకు తెలుసు, అంటే నేను ఎక్కడో చదివాను, వాట్సాప్ ఫస్ట్ ఆ యాప్ డిజైన్ చేసినప్పుడు అదొక మెసేజింగ్ ప్లాట్ఫామ్ గా వాడాలి, జస్ట్ చిన్న చిన్న టెక్స్ట్లు వాడాలన్నదే ఐడియా. పేజర్ రీప్లేస్ చేస్తూ వచ్చింది అంతే. పేజర్ అనే ఒక దాని నుంచి వాట్సాప్ అన్నది వచ్చింది ఐడియా. ఓకే, ఆ పేజర్ అనే ఒకప్పుడు ఉండేది కదా ఫోన్స్, సెల్ ఫోన్, సెల్ ఫోన్ లో పట్టుకొస్తే ఏముంటది, యాడ్స్ ఏం లేకుండా ఏమీ లేకుండా జస్ట్ క్విక్ టెక్స్ట్స్. ఇప్పుడు అది ఎంతవరకు ఇవాల్వ్ అయిపోయింది, అంతా వాట్సాప్ లో నడుస్తూ ఉంటుంది. వాట్సాప్ లేకపోతే సగం ప్రపంచం లేదేమో అన్నట్టు. సో ఇలా కానీ ఇప్పుడు వాట్సాప్ వాడడానికి వాట్సాప్ ఎలా తయారు చేశారో అవసరం లేదు, అంటే దాని వెనకాల కోడింగ్ లేకపోతే అవన్నీ మనకు అనవసరం. మ్యాథ్స్ లైఫ్ లో చాణక్య క్యారెక్టర్ చెప్పినప్పుడు లైఫ్ అంటేనే లెక్కలు. నిరక్షరాస్యుడు ఉంటాడేమో కానీ లెక్క తెలియనోడు ఉండడు, వాడికి అక్షరాలు రాకపోవచ్చు, అందుకే అరుణ్ మీద పగబట్టేస్తాడు. ఎగ్జాక్ట్లీ, వాడికి అక్షరాలు రాకపోవచ్చు, ఏబిసిడి లేకుండా కూడా మనం ఈ ప్రపంచంలో బతకచ్చు, కానీ రెండ్లు ఎంత అవుతాయి అని తెలియకుండా బతకలేము. బయటకు వెళ్ళి కిరాణా కొట్టుకెళ్తే వాడు 10 రూపాయలు ఇచ్చి నువ్వు చాక్లెట్ కొనుక్కుంటే అది 7 రూపాయలు అయితే నీకు 3 రూపాయలు రావాలని తెలియాలి, తెలియకపోతే నువ్వు బతకలేవు. సో ఈ ట్రిగ్నోమెట్రీలు, సైన్ థీటాలు అవన్నీ పక్కన పెట్టినా ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈ 4 అయితే రావాలి. సో లైఫ్ అంటేనే లెక్కలు. సో అది యూనివర్సల్ అవుతుంది అనమాట. సో మనం కథ చెప్పినప్పుడు ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ ని తీసుకుంటే ఎప్పుడైనా దానికి లాంజిటివిటీ ఎక్కువ ఉంటుంది, కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాడు సైన్స్ లో కూడా వాడు డౌట్లు అడిగి ఉండొచ్చు, కానీ నేను దాన్ని ఫ్రంట్ ఫేస్ లో పెడితే దాన్ని ఏమంటారు, కనెక్ట్ తగ్గిపోద్ది అనమాట. అందుకనే కదా ఎంత నోలన్ గారి సినిమా అయినా కూడా ఎమోషనే బైండ్ చేస్తుంది. అలా ఇక్కడ మ్యాథ్స్ అనేది ఒక ఎమోషన్ అందరు. సో ఐ లాస్ట్ మై నెక్స్ట్ క్వశ్చన్. వచ్చినట్టున్నారు సార్, ఇది నాకు తెలిసింది ఏంటంటే ఏ డైరెక్టర్ కూడా తను చేసిన మూవీ మీద ఒక 100% సాటిస్ఫాక్షన్ ఉండదని విన్నాను. ఓకే, మీ కేసులో రైటింగ్ వైజ్ గా కానివచ్చు, మేకింగ్ వైజ్ గా కానివచ్చు, టెక్నికల్ గానీ ఎక్కడైనా ఇంకెక్కడ మీరు చెప్పాలనుకునేది కన్వే అవ్వలేదు, ఏం మిస్ అయ్యి ఉండొచ్చు? యాక్చువల్లీ కన్వే అవ్వలేదు అన్నది ఏం లేవు, ఇంకా బాగా కన్వే చెయ్యొచ్చా అంటే ఉంటాయి. అవి ప్రతి ఆర్టిస్ట్ కి ఉంటాయి. అంటే ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో, యాక్ట్ చేస్తారో వాళ్ళనే కాదు, రైట్ ఫ్రమ్ దాన్ని ఏమంటారు, స్క్రిప్ట్ లెవెల్లో రైటింగ్ దగ్గర నుంచి మిక్సింగ్ చేసే సౌండ్, లాస్ట్ ఫైనల్ మిక్సింగ్ చేసే మిక్సర్ వరకు అవకాశం ఇస్తే అందరూ మరొకసారి చేయాలనే ఉంటుంది. మరొకసారి లేకపోతే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా మనకే తెలుస్తూ ఉంటాయి. అది కన్వే అవ్వకపోవడం వల్ల కాదు, మనకు అనిపించే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్ వల్ల, లేకపోతే ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు. సో ఉదాహరణకి మీ క్వశ్చన్కి ఇంకా చెప్పాలంటే, ఉదాహరణకి కిరణ్మయి ఆన్సర్ రాస్తా ఉంటది బోర్డు మీద, అప్పుడు క్వశ్చన్ కూడా కొంచెం ఫ్రేమ్ చేసి ఉంటే బాగున్నాయి, క్వశ్చన్ కూడా కనిపిస్తుంటే పక్కన ఆన్సర్ ఉంటే బాగున్నాయి. ఇలా మనకి పోస్ట్ లో అనిపిస్తాయి అన్నమాట. క్వశ్చన్ కొంచెం కెమెరా కొంచెం పక్క పెడితే క్వశ్చన్ కూడా అది ఫ్రేమ్ అయి ఉండేది. అప్పుడు ఉండేది క్వశ్చన్ ఆల్రెడీ చాలా సార్లు చూపించాం కదా, ఫోకస్ ఆన్సర్ మీద ఉండాలని. కానీ అక్కడ అవకాశం ఉంది, నేను చూసుకోవాలి. అంటే నేను అవ్వచ్చు, మా నిక్కీ గడ్ అవ్వచ్చు, నిక్కీ అంటే నికేత్, సో నికేత్ అవ్వచ్చు. ఆ టైంలో వీ ఫెల్ట్ దట్స్ రైట్. ఇప్పుడేం రిగ్రెట్ లేదు, కానీ తర్వాత ఎప్పుడైనా చేస్తే అంటే వేరే సినిమా చేసినప్పుడు ఇంకొంచెం జాగ్రత్త పడతాం అంతే. అలా లెర్నింగ్స్ చాలా ఉంటాయి. ఇలా స్వీట్ మిస్సెస్ ఎలా ఉంటాయో, ఇలాంటి కొన్ని మిస్సెస్ ఎలా ఉంటాయో, మనం స్క్రిప్ట్ లో అనుకున్న దానికన్నా బాగా వచ్చే యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, స్వీట్ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్ లో రాసుకున్నప్పుడు ట్రైన్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. అంటే
బ్యాక్గ్రౌండ్ లో ఆ ట్రైన్ వెళ్ళడం అవన్నీ ఏమి స్క్రిప్ట్ లో ఇప్పుడు వెనకాల ట్రైన్ వెళ్తా ఉంటే ప్రసాద్ ఇలా తిరిగి వస్తాడు, అది లేదు. ప్రసాద్ వస్తాడు, అరుణ్ ఎక్కించుకు తీసుకెళ్తాడు అని చెప్పి. కానీ ఆ లొకేషన్ లో ఒక అడ్వాంటేజ్ ఉండింది. ఓకే, ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. నా నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అసలు. లైక్ ఆయన ప్రసాద్ ఆ టైంలో చాలా యాంగ్రీగా కనిపిస్తాడు, అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు ట్రైన్ వెళ్తుంది అండ్ ట్రైన్ సౌండ్ యూస్ చేసుకొని ఇంకా ఇంకా మీకు అక్కడ డైలాగ్ అవసరం లేదు, ట్రైన్ సౌండ్ ఇస్ ఇనఫ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ హిస్ యాంగర్. మీరు స్క్రిప్ట్ లెవెల్లోనే రాసుకున్నారా అని అడుగుదాం అనుకున్నా, అండ్ యూ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇట్ లైక్ ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. యా, దట్స్ కూల్. ఇట్ వాస్ అంటే అక్కడ యాక్సిడెంట్ కాదు, ఇట్స్ ఎ లొకేషన్ అడ్వాంటేజ్. ఆ లొకేషన్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ దగ్గరలో ఒక ట్రైన్ ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ ఉంది కాబట్టి దాన్ని మనం ఎంత బాగా యూటిలైజ్ చేయగలం అన్న ఆలోచనలోంచి అప్పుడు ఆ ట్రాక్ మీద ట్రైన్ ఏ టైంకి వెళ్తుంది అవి కనుక్కొని వి కొరియోగ్రఫీ దట్ షాట్. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. ట్రైన్ ఏ టైంకి వెళ్తుంది దాన్ని బట్టి అక్కడికి ఆల్రెడీ మేము లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఒక ఏడి ఆ ట్రైన్ ట్రాక్ మీద ఉండవు చూసుకుంటా ఫోన్లోనో వాకీ టాకీలోనో కమ్యూనికేషన్ ఇస్తా ఉంటే వీ కొరియోగ్రాఫ్ దట్ షాట్. స్క్రిప్ట్లో ఆ ట్రైన్ లేకపోవచ్చు, కానీ లొకేషన్కి వెళ్ళాక దగ్గరలో ట్రాక్ ఉంది అని తెలిసినప్పుడు ఎప్పుడు ఫస్ట్ టైం లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడే అది తెలుసుకుని we planned that shot in that way. Okay. సో మీరు స్క్రిప్ట్ రాసుకున్న దాంట్లో ఎంత పర్సెంట్ స్క్రీన్ మీదకి వచ్చింది అనుకుంటున్నారు? కెన్ యూ గివ్ పర్సెంటేజ్? లైక్ కష్టమా? 100 అయితే వచ్చి ఉండొచ్చా? 100 అవ్వదు. 100 ఎవరు చేయలేదు. ట్రాన్స్లేషన్ లాస్ ఉంటది, ట్రాన్స్లేషన్ లో గెయిన్ కూడా ఉంటది. సో ఇప్పుడు చెప్పినట్టు సో అది ఇంకా యావరేజింగ్ అవుట్ అంతే. అది ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అని మార్కులు వేసుకోకూడదు తమ్ముడు మనం. నాకు ఇంకొక వన్ బ్రిలియంట్ క్రాఫ్ట్ ఏమనిపించింది అంటే యాక్టింగ్. లైక్ అసలు చిన్న పిల్లల దగ్గర నుండి అసలు అట్లా ఎలా చేపించుకోగలిగారు. ఒక్కరిద్దరు లేరు, చాలా మంది ఉండే. హౌ టఫ్ వాస్ ఇట్? అంటే మీరు ఏం చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. మీరేం నేర్చుకున్నారు? డెఫినెట్లీ మీరు ఏదో ఒకటి నేర్చుకొని ఉంటారు పిల్లలతోనే ట్రావెల్ అయినప్పుడు. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? Yeah, just to add to the Ashrit's question, so casting గురించి మాట్లాడుకోవాలంటే 100% నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ అండ్ ప్రియదర్శి గారు, అండ్ స్పెషల్ మెన్షన్స్ ఫర్ గౌతమి గారు ఫర్ షూర్. సో మీరు అండ్ అఫ్ కోర్స్ చిన్నపిల్లలుగా చేసిన ఇద్దరు, సో వీళ్ళందరినీ లైక్ కాస్టింగ్ ప్రాసెస్ మీరు ఎలా తీసుకున్నారంటే రాసుకునేటప్పుడు డిడ్ యూ ఇమాజిన్ ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ యువర్ స్క్రిప్ట్ ఓకే నాకు నివేదా థామస్ అయితే ఐ కెన్ ఇమాజిన్ హర్ అండ్ రాసుకున్నారా, లేకపోతే స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత వీళ్ళు వచ్చారా, లేకపోతే మధ్యలో రాసుకుంటున్నప్పుడు ప్రొడ్యూసర్స్ తో డిస్కషన్ అయినప్పుడు వీళ్ళైతే బాగుంటారు అన్నప్పుడు మీకు మేబీ కన్ఫర్మ్ అయ్యి ఆ తర్వాత రాసుకున్నారా? సో ఎలా కాస్టింగ్ అనేది? కాస్టింగ్ ఫస్ట్ కాస్టింగ్ అంటే కాస్టింగ్ హ్యాపెన్ ఓన్లీ ఆఫ్టర్ రైటింగ్. రాసాక ఈ కథ రాసిన ఫస్ట్ ఓ శ్రీకారం చుట్టిన వెంటనే సరస్వతి అని పేరు రాసిన వెంటనే బ్రాకెట్ లో నివేదా థామస్ అని అయితే ఏం రాయలేదు. ఓకే సో స్క్రిప్ట్ అయిపోయాక ఈ పాత్రలకి అంటే ఇప్పుడు రాసుకున్న కథకి ఎవరెవరు బాగుంటారు అని అంచనా వేసుకుంటున్నప్పుడు టాప్ 1, 2, 3లో నివేత గారు కూడా ఉన్నారు. ఓకే ఎందుకంటే చెప్పండి. జస్ట్ అంటే మిగతా ఇంకెవరైనా పేర్లు అంటే జస్ట్ ఇమాజిన్ మీరు ఇంకా చెప్తే అప్పుడు మేము ఇమాజిన్ చేసుకుంటాం కదా వాళ్ళని పెట్టుకొని ఎట్లా ఉంటుంది అని, జస్ట్ ఊరికే ఇంకా ఏమేమి అనుకున్నారు నేమ్స్ అని. ఇప్పుడు అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు నివేద తప్ప ఇంకెవరిని ఊహించుకోకపోతే మంచిది. ఎందుకంటే నేను ఒకసారి యాక్షన్ చెప్పాక ఇంకెవరిని నేను ఊహించుకోలేదు. ఒకసారి ఆమె కన్విన్స్ అయ్యాక ఆమె కథ నచ్చాక ఇంకెవరిని నేను ఊహించుకోలేదు. అండ్ నాకు కూడా తెలియదు ఇంకా. సో తనే సరస్వతి అండ్ షీ డిడ్ హర్ బెస్ట్. సో అలా ఒక తనతోనే ఉంటే మేలు. ఓకే సో ఇంకా సెకండ్ వస్తే ఇంకా ఎవ్రీ ఆర్టిస్ట్ ఐ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత బాగా కథ రాసుకున్నా, మనం ఎంత బాగా
దాన్ని ఏమంటారు, ఎన్విషన్ చేసిన దాన్ని తీసుకొచ్చేది, అంటే దాని తెర మీదకి తీసుకురావడానికి టెక్నికల్గా మనం ఎంత సౌండ్గా ఉన్నా, మనం బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేసినా, కెమెరా ముందు నటించాల్సింది వాళ్ళు. ఓకే, సో కెమెరా ముందు నీ కథకి ప్రాణం పోయాల్సింది చాలా చాలా, అంటే అందులో కూడా 100% ఒక ఫ్రేమ్ ఉంటే 50% వాళ్ళు. నా వరకు ఇందాక మార్కులు అడిగారు కాబట్టి ఒక 50% వాళ్ళు. సో తర్వాత మిగతావన్నీ యాడ్ అవుతాయి, కాస్ట్యూమ్ అవ్వచ్చు, లైటింగ్ అవ్వచ్చు, దాన్ని ఏమంటారు ఆర్ట్ ప్రాప్స్ అవ్వచ్చు, మేకప్ అవ్వచ్చు, ఇవన్నీ యాడ్ అయ్యి ఒక పర్ఫార్మెన్స్ మనకు కనిపిస్తుంది. ఓకే, అందులో ఆర్టిస్ట్ అనే ఒక వ్యక్తి యొక్క ఎమోషన్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో ఎవరైతే, అందుకనే మనకి తెర మీద చేయడం టఫ్ అనో లేకపోతే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇన్ ద హోల్ జర్నీ. సో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలంటే, బికాస్ నీ సినిమాని నువ్వు అనుకున్నట్టు చెప్పగలిగే వాళ్ళు ఎవరు అన్నది పిక్ చేసుకోవడం కూడా ఒక టాలెంట్. ఓకే, సో అది చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఒక దాంట్లో అంటారు, ఓకే, ఫిల్మ్ ఈజ్ డన్ ఇఫ్ ద కాస్టింగ్ ఈజ్ డన్ రైట్ అని. ఓకే, సో కాస్టింగ్ హ్యాస్ టు బి డన్ రైట్. అండ్ 35 విషయంలో దేవుడి దయ వల్ల అది మోస్ట్ ఆఫ్ ద బాక్సెస్ కరెక్ట్ గా టిక్ అయ్యాయి. అన్ని టిక్ అయినాయి. అంటే ఐ మీన్ ఫర్ మీ ఫీల్ అవుతున్నందుకు, ఫర్ మీ అట్లీస్ట్ నాకైతే లైక్ బ్రిలియంట్ మూవీ అనిపించింది. థ్యాంక్ యూ. యాడింగ్ టు ఆశ్రిత్స్ పాయింట్, ఆ చిన్న పిల్లల్ని మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు లైక్ ఏం లేదు, అది మేము వర్క్ షాప్స్ చేసాము, అవన్నీ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను కదా. సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ డీటెయిల్డ్, అంతే, ఏం లేదు. అంటే క్లినికల్ బేసిక్ గా మనం ఒకసారి షూట్కి వెళ్తున్నామంటే సినిమా అనే ఆర్ట్ ఫామ్ ని చాలా సైంటిఫిక్ గా అప్రోచ్ చేయాలి. ఓకే, సో ఆ సైంటిఫిక్ గా అప్రోచ్ చేస్తేనే నువ్వు ఫినాన్షియల్లీ ప్రాఫిటబుల్ ప్రొడక్ట్ చేయగలవు అనమాట. సో నువ్వు సైంటిఫిక్ గా అంటే ఎలా, కొంచెం డీటెయిల్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు అక్కడున్న పిల్లలకి వాళ్ళు ఏం చేయాలి అన్నది చాలా చాలా డీటెయిల్డ్ గా చెప్పాల్సిన బాధ్యత మనదే. సైంటిఫిక్ గా అప్రోచ్ చేయడం అంటే చాలా డీటెయిల్డ్ గా పాయింట్ టు పాయింట్ వర్క్ షాప్స్ చేసుకుని వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించుకుని వాళ్ళ సీన్స్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఓకే, వాళ్ళ క్యారెక్టర్ గట్రా ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓకే, సో బికాస్ ఎందుకంటే 95% స్కిట్స్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో ఆన్ స్క్రీన్ కూడా అలానే ఉంటారు. వాళ్ళు ప్రత్యేకంగా యాక్టింగ్ చేసేది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళ కెమెరా ఫియర్ లేకుండా వాళ్ళ లైన్స్ గుర్తుపెట్టుకుని యాక్షన్ రియాక్షన్ టైమింగ్ మ్యాచ్ చేయడం వరకే కిడ్స్ ప్రిపేర్ అయి, అంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఎక్విప్ అయి ఉంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ నీకేమి తేడా ఉండదు. అంటే ఇప్పుడు అరుణ్ అనే క్యారెక్టర్ కి అరుణ్ యొక్క ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కి పెద్ద డిఫరెన్సే ఉంటుంది అనమాట. ఓకే, పెద్ద డిఫరెన్సే ఉండదు. నీ టాలెంట్ ఎక్కడ ఉంటుందంటే ఆ బిహేవియర్ ని నువ్వు ఎలా మాడ్యులేట్ చేస్తావు, అంటే నువ్వు కూర్చుని ఎలా కండక్ట్ చేస్తావు దాన్ని. ఒరే ఇంతవరకు చేయరా, ఇది అరుణ్, ఇది అరుణ్ దేవ్, ఇది అరుణ్ శర్మ, అలాంటి చిన్న చిన్న క్యూస్ ఇచ్చుకుంటా ఉంటే కిడ్స్ తో పనిచేయడం ఈజ్ ఫన్ అప్పుడు. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి బోర్డం త్వరగా వచ్చేస్తుంది, చాలా త్వరగా బోర్ ఫీల్ అవుతారు వాళ్ళు. సో మాక్సిమం ఏ బోర్ ఫీల్ అవ్వకుండా ఒక 2-3 టేక్స్ ఇస్తారు. ఓకే, ఆ తర్వాత నువ్వు ఇంకా రీటేక్ అంటే ఆ టేక్ న్యాచురల్ గాను రాదు, టైం కూడా వేస్ట్. ఓకే, సో కిడ్స్ తో పని చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని బాగా నువ్వు ప్రిపేర్ చేస్తే
ఫస్ట్ 2-3 టేక్స్ లో ఒక టేక్ వర్కౌట్ అవుద్ది. లేదంటే అది గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవడమే తప్ప అప్పటికప్పుడు చేద్దామంటే మాత్రం కుదరదు. ఓకే. అది యా, ఎందుకంటే ఇది క్వశ్చన్ త్రివిక్రమ్ గారి ఇంటర్వ్యూలో ఒకటి అత్తారింటికి దారేది మూవీ షూటింగ్ లో చిన్న పిల్లోడిది ఏడిపించే సీన్ ఉంది అంటే ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడవాలి ఇన్ని చెప్పడం కన్నా ఆ రోజు రెయిన్ పెట్టించేశాను అన్నారు. సో అందుకని మీరేనంటే మీ సినిమా మొత్తం కూడా హీ ప్లేస్ అండ్ వెరీ చిన్నపిల్లడి క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ కాబట్టి దేర్ షుడ్ బి సంథింగ్ వెరీ మచ్ యునో మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఇన్పుట్ ఇవ్వాలి అండ్ చేయాలి కాబట్టి. యా, ఆ విషయంలో అరుణ్ అనేవాడు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ కిడ్స్ అందరూ, ముఖ్యంగా అరుణ్ అనేవాళ్ళు వాడు బ్రిలియంట్ ఆర్టిస్ట్ అనమాట. ఓకే. వాడు చాలా చాలా బ్రిలియంట్ ఆర్టిస్ట్. అంటే వాడు చాలా చాలా ఇన్నోసెంట్ హార్ట్ బేసిక్ గా వాడు చాలా ప్యూర్ ఎట్ హార్ట్. ఓకే, మనిషిగా కూడా. సో వాడికి మనం ఏ క్యూ చెప్తే ఆ క్యూ యాజ్ ఇట్ ఈస్ గా చేస్తాం. చూపించేవాళ్ళ సార్? లేదండి, ఇప్పుడు ఏ కిడ్ కి యాక్ట్ చేసి చూపించలేదు. అంటే నువ్వు చేసి చూపించిన వాళ్ళు చేయరు. ఓకే, అది అనవసరమైన స్ట్రెస్. మనం ఏదో స్ట్రెస్ తీసుకోవడం తప్ప ఏదో మనం డైరెక్టర్ అని ఫీల్ అయ్యి కమాన్ యాక్ట్ చేసి చూపిద్దాం అనుకుంటే కుదరదు. అది బెస్ట్. వర్క్ షాప్ లో ప్రాక్టీస్ చేయించేవాళ్ళం. వర్క్ షాప్స్ లో బాగా ప్రాక్టీస్ చేయించాం. ఓకే, కానీ ఆన్ సెట్ వెళ్ళాక అరే ఇదిరా సీను, ఇది విషయం, ఇది క్యూ, ఇలా చేయాలి అని వర్బల్ గా చెప్పడమే తప్ప ట్రైనింగ్ క్లాస్ అక్కడ తీసుకోవాలి. ట్రైనింగ్ క్లాస్ ఏదైనా వర్క్ షాప్ లోనే. ఓకే. అండ్ వాడి మెమరీ పవర్ చాలా ఎక్కువ. వాడు చాలా టాలెంటెడ్. వాడు నేను చేయించాను అన్నదానికన్నా వాడు చేశాడు అంతే. ఇప్పుడు ఇది అయిపోయాక మీ నెక్స్ట్ అంటే మీరు ఇంకేమైనా స్క్రిప్ట్స్ మీద పనిచేస్తున్నారా? లైక్ ఇంకా ఎలాంటి స్టోరీస్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఆఫ్ బీట్ తెలుగు సినిమా. 35 చిన్న కథ కాదు, ఒక రొటీన్ రెగ్యులర్ గా వచ్చే తెలుగు సినిమాకి అయితే ఖచ్చితంగా కాదు. ఇట్స్ ఎ వెరీ యునో థాట్ ప్రొవోకింగ్ మూవీ. సో మీకు నెక్స్ట్ మీరు రాసే స్క్రిప్ట్స్ కానీ మీరు తీసే మూవీస్ కానీ లైక్ ఇట్లానే ఈ జానరాలోనే లేకపోతే ఈ కైండ్ ఆఫ్ వేలో ఉంటాయా? లైక్ జస్ట్ వాంటెడ్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైక్ ఇంకేమైనా రాస్తున్నారా ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. కానీ ముందు 35 నాకు ప్రాపర్ కమర్షియల్ తెలుగు సినిమా నా వరకు అయితే. నేను ఎందుకు అది చెప్తానంటే నేను రాసుకున్నప్పుడు కూడా అలాగే రాసుకున్నా. ఓకే, ఇప్పుడు బాపు గారు, విశ్వనాథ్ గారు ఇవన్నీ చెప్తున్నారు కదా. సో అవన్నీ కమర్షియల్లీ దోస్ ఆర్ హిట్ ఫిల్మ్స్. వాళ్ళకి ఒక సినిమా రూపాయి పెడితే ₹2 వచ్చింది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకో ప్రొడ్యూసర్ వచ్చారు, లేకపోతే రారనమాట. సో 35 ఈజ్ ఎ హైలీ కమర్షియల్ ఫిల్మ్ ఫ్రమ్ మై సైడ్. అంటే మై సైడ్ అనే కాదు, ఇన్ సినిమాటిక్ ప్యారలెన్స్ కూడా ఆ తెలుగు సినిమా యొక్క స్ట్రక్చర్ లోనే ఉంటుంది 35. మీరు వెనక్కి వెళ్ళి స్ట్రక్చర్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూర్చుని మీరు స్ట్రక్చర్ ఆఫ్ ద స్టోరీ లేకపోతే వన్ లైన్ వాటర్ అంటారు చూడండి, అది రాస్తే తెలుగు సినిమా స్ట్రక్చర్ లోనే ఉంటది అనమాట. ఓకే ఓకే, ఇంకా దాన్ని ఏమంటారు, ఇంకా స్క్రూటినీ చేసి అసలు 35 అన్నది దాన్ని ఏమంటారు ఒక గొప్ప సినిమా అనో లేకపోతే వన్స్ ఇన్ ఎ వైల్ సినిమా అని మనం ఎమోషన్ అటాచ్ చేయకుండా దాని నుంచి వెనక్కి వచ్చి చూస్తే ఓకే ఊరంతా ఒక మాట అంటే వీడు మరో మాట అనాలి. ఓకే, మరో మాట అని చెప్పి వాడు స్టాండ్ తీసుకుని ఏటికి ఎదురెదాలి, లేకపోతే వాళ్ళందరినీ ఎదిరించాలి. ఇది టెంప్లెట్ తెలుగు సినిమా క్యారెక్టర్. ఇది ఆడిని 10 ఏళ్ళలో పెడితే ఆడు అరుణ్ అంతే. ప్రాపర్ టెంప్లెట్ లో అదే క్యారెక్టరైజేషన్ ని పూరి జగన్నాథ్ గారు లాంటి క్యారెక్టరైజేషన్ ని పట్టుకొచ్చి 10 ఏళ్ల వాళ్ళలో పెడితే అదే అరుణ్ యాక్చువల్లీ. ఓకే ఓకే, సో అక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు ఈ మోటివ్ ఏంటంటే కిరణ్మయ్య వచ్చి మీరు వాడికి ఓటేయండి, వాడితో ఉండండి, ఇదంతా కరెక్ట్ గా చెప్పాలంటే ఇదే ఒక సమూహాన్ని, ఒక 100 మందిని ఒకళ్ళు మోటివేట్ చేస్తే అది రాజమౌళి గారి సీన్ అవుతుంది.
అక్కడ పిల్లలు ఉన్నారు అంతే, నీకు అక్కడ Brilliant. పిల్లలు ఉన్నారు, ఆ సమస్య అక్కడ పిల్లలది, అంతవరకు అది ఫ్రెష్నెస్, ఖచ్చితంగా ఇట్స్ ఫ్రెష్. ఓకే, కానీ ఇదే ఒక హీరో నించుని అందరినీ మోటివేట్ చేస్తా ఉంటే ఈ ఎదురుగుండా ఉండే వాళ్ళందరినీ, ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ గారు గుర్రం మీద ఉండి వాళ్ళ సైన్యాన్ని మోటివేట్ చేసినట్టే. అంతే. ఐ ఫెల్ట్ అసలు సారీ చెప్పండి. సో దట్స్ ద మేజర్ థింగ్. అంటే బేసిక్ గా నీకు మన స్టోరీ టెల్లింగ్, అంటే మన ఇండియన్ స్టోరీ టెల్లింగ్ లో ఉండే హైస్ అండ్ లోస్ ఎక్కడ 35 లో మిస్ అవ్వవు. వై 35 స్టాండ్స్ అపార్ట్ ఈజ్ ఓన్లీ బికాస్ దట్ హైస్ అండ్ లోస్ కమ్ ఆర్గానికలీ. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు మేక్ ఇట్ ఆర్గానికలీ. మన నిత్య జీవితంలోంచి ఇచ్చే ప్రయత్నం చేసాం, అందువల్ల అది సడన్ గా మనకి సెన్సిబుల్ అనిపిస్తుంది, లేకపోతే దాన్ని ఏమంటారు కొత్తగా అనిపిస్తుంది. అంటే విశ్వనాథ్ గారు, బాపు గారు, సంగీతం గారు, వాళ్ళందరూ, బాలచంద్ర గారు, దోస్ ఆర్ మాస్టర్స్ అన్నట్టు. వాళ్ళ హైస్ అండ్ లోస్ చుక్క రక్తం కారకుండా, ఒక ఫ్రేమ్ అశ్లీలత లేకుండా పట్టుకురాగలిగేవారు. అంతే దోస్ పీపుల్, అంతే వాళ్ళ, అంతే తప్ప 35 ఈజ్ నో డిఫరెంట్. అంటే ఐ డోంట్ సీ 35 యాజ్ a parallel film or an art film or any film for that matter. For me 35 is a film which is made with heart at right place, చాలా హానెస్ట్ గా హార్ట్ at right place to earn success అవ్వచ్చు, లేకపోతే చప్పట్లు, జనాల చేత చప్పట్లు కొట్టించుకోవాలనుకున్నాను నేను. చాలా స్వార్థపరు ఉన్న విషయంలో. జనం చప్పట్లు కొట్టాలి, అట్ ద సేమ్ టైం విజిల్స్ వేయాలి థియేటర్లో. ఇప్పుడు 35 సింగిల్ స్క్రీన్ లో ఇక్కడ హైదరాబాద్ లో చూస్తే చాలా సీన్స్ కి విజిల్స్ కూడా వేశారు. విజిల్స్ వేసి చప్పట్లు వేసి అరిచి ఒక మాస్ సినిమా ఎమోషన్ ఎలా ఉంటుందో ఆ ఎమోషన్ వచ్చింది 35 చూస్తున్నప్పుడు. సో అది వచ్చేయాలి. అట్ ద సేమ్ టైం మీలాంటి బాగా సినిమాని ప్రేమించే వాళ్ళకి అది సెన్సిబుల్ అనిపించాలి. చాలా బాక్సెస్ స్టిక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ దానికి వస్తే నెక్స్ట్ ఫిలిం ఈజ్ బిట్ కాంట్రాస్ట్ 35 విచ్ ఐఎమ్ రైటింగ్. చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు కొడితే 10 మంది ఎగిరిపోతారు అన్న కాంట్రాస్ట్ కాదు. ఓకే, అలాంటి కాంట్రాస్ట్ కాదు. జస్ట్ దట్ ఇట్స్ మోర్ రస్టిక్, మోర్ రూరల్. ఓకే, అండ్ ద క్యారెక్టర్స్ విల్ బి మోర్ గ్రే మేబీ. ఓకే, మోర్ గ్రే. కానీ ఇట్స్ అది కూడా విత్ రెస్పెక్ట్ టు స్టోరీ టెల్లింగ్ అయితే ఐ విల్ కీప్ ఇట్ హానెస్ట్. స్టైల్ అయితే మారుద్ది. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కీప్ ఇట్ హానెస్ట్. Now I can expect the elevations like ఒక్క సీన్ లోనే మీరు లైక్ వేరే లెవెల్ ఎలివేషన్ ఇస్తారు. లైక్ I just wanted, before closing, I just wanted to talk about that scene. నాకు మైండ్ బ్లో అయిపోయింది ఆ సీన్ కి. ఫస్ట్ మీరు 10 గురించి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. బిఫోర్ దట్ అందరూ భుజం మీద చేసే సీన్ కు ముందు ఇంటర్ కట్స్ జరుగుతూ నివేద తన అదే మన సరస్వతి షీ కీప్స్ ఆన్ ఆస్కింగ్ గోస్ టు డిఫరెంట్ మ్యాథ్స్ ప్రొఫెసర్స్ అండ్ ఆస్క్ లైక్ 0 పక్కన 1 పెడితే 10 అయితే అది పెద్ద నెంబర్ ఎందుకు అయ్యింది అని చెప్పేసి. అండ్ దెన్ ఈ సీన్ జరుగుతుంది. ఈ సీన్ జరిగిన తర్వాత ఇంటికి వచ్చి అమ్మ ఏం జరిగిందో తెలుసా అని చెప్పేసి అనగానే షీ దెన్ అండర్స్టాండ్స్ ద మీనింగ్ ఆఫ్ 10, వాట్స్ 10 ఈస్. అండ్ దెన్ షీ కమ్స్ ఇమీడియట్లీ అంత డ్రా చేసేసి ఇదిరా 10 అనగానే ఇట్లా కెమెరా ఇట్లా ప్యాన్ అయ్యి వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అది. ఆహా, నాకు మైండ్ ఫ్రీక్ అయింది. అరే చిన్న పిల్లాడికి కూడా ఈ లెవెల్ ఎలివేషన్ ఎట్లరా అని. అంతే అంతే. ఇప్పుడు వాడు బాత్రూమ్ సీన్ లో వాడేంటది ఆ బాత్రూమ్ డోర్ కొట్టి వెళ్ళిపోతాడు కాలుతో తన్ని. దోస్ ఆర్ ఆల్ మాస్ మూమెంట్స్ చాలా ఉన్నాయి అసలు సినిమాలో. ఎక్స్పెక్ట్ మాస్ మూమెంట్స్ ఓన్లీ. ఇట్ వచ్చి మ్యాటర్ ఏంటంటే అవి రియలిస్టిక్ గా అనిపిస్తాయి, అందువల్ల నీకు మాస్ మూమెంట్ అనిపించదు అంతే. అంటే చిన్నపిల్లల నుంచి వి కాంట్ యూజువల్లీ మనం బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు అది మాస్ మూమెంట్ అని. బట్ లైక్ దేర్ ఆర్ యాంపుల్ నెంబర్ ఆఫ్ మాస్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. సో we can expect more from next one, I guess, like because everyone are like great characters. Commercial filmmaker నండి చూస్తారు కదా. నాకు అంతలా మరి దాన్ని ఏమంటారు కమర్షియల్ ఇన్ ద సెన్స్, నాట్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ నెగటివ్ వే.
అట్లా Don't take it చేసేసారు negative. అందరూ ఇప్పటిదాకా. Okay. అంతే, డోంట్ టేక్ ఇట్ నెగిటివ్ వే. బికాస్ సినిమా అన్నది ప్రైమరీ పర్పస్ ఒక ఎనీ కథ, సినిమానే కాదు, ఒక కథ కానీ లేకపోతే ఒక ఆర్ట్ ఫామ్ కానీ, ఆర్ట్ ఫామ్ ఇస్ టు ఎంటర్టైన్ నిన్ను. దాన్ని ఏమంటారు, దాన్ని ఏదో అంటారప్ప. సో ఆర్ట్ ఫామ్ ఇస్ టు ఎంటర్టైన్ నిన్ను, నీ రసజ్ఞతని ఏదైతే ఉంటుందో నీ 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 రసజ్ఞతకి ఒక చిన్న ఊతం ఇచ్చేలాగా, బుర్రలో డోపమైన్ రష్ ఇచ్చేలాగా, సింపుల్ గా సైంటిఫిక్ గా చెప్పాలంటే ఇట్స్ టు ఎంటర్టైన్. అది ఎన్లైటన్ చేయగలిగితే బోనస్. ఎగ్జాక్ట్లీ, మేక్ సెన్స్. ఓకే, అది ఎన్లైటన్ చేయగలిగితే బోనస్. కానీ ప్రైమరీ పర్పస్ సర్వ్ చేసినా కూడా సినిమా స్టిల్ వర్క్స్. కథగా ఇప్పుడు ఆర్ట్ ఫామ్ వర్క్ అవుద్ది. అదే నువ్వు ఓన్లీ ఎన్లైటన్ చేయడానికి సినిమా తీసావు అనుకోండి, అప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎన్లైట్మెంట్ ఉండదు. మీకు అర్థమవుతుంది కదా? సో కమర్షియల్ ఇన్ ద సెన్స్, డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ వే. సింపుల్. ఎప్పుడైనా ఒక మంచి సినిమా చేయాలి అంటే, మంచి అనే కాన్సెప్ట్తో, లేకపోతే మంచిది కూడా కాదు, కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఎంటర్టైనింగ్ అట్ ద సేమ్ టైం చిన్న ఎన్లైటింగ్ సినిమా చేయాలి అంటే అది దాన్ని ఏమంటారు, ఆ బ్యాలెన్స్ క్రాక్ చేయడానికి టైం పడుతుంది అంతే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన జనరేషన్, ఇప్పుడు జనరేషన్ లో రాజ్ కుమార్ హిరానీ సార్ ఇస్ మాస్టర్ ఆఫ్ ఇట్. ఓకే, హిరానీ సార్ విల్ డూ వెరీ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం ఇన్ మోస్ట్ ఎంటర్టైనింగ్ వే అండ్ హ్యూమర్. మోస్ట్ ఎంటర్టైనింగ్ వే. అది హ్యూమర్ అవ్వచ్చు, అవ్వచ్చు, లేకపోతే ఫైట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రాఫ్ట్స్మెన్ ఆ విషయంలో. ఆ బ్యాలెన్స్ తీసుకురావడానికని చెప్పి ప్రతి సినిమాలోని నేను ప్రయత్నిస్తూ ఉంటా. దట్ ఐ కెన్ గ్యారంటీ. ఎంత అవుతుందో దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూ చేయడమా, లేకపోతే మీకు మీరే నేను లేకుండా తిట్టుకోవడం అన్న జరుగుతుంది. I wanted to ask your sessions with Vivek Sagar, like music was really brilliant. Like ఎక్కడ పడితే అక్కడ సాంగ్ అంటే ఊరికనే ఒక స్ట్రెచ్ లో సాంగ్స్ రాకుండా అవసరమైనప్పుడే సాంగ్స్ వచ్చి, అండ్ దోస్ సాంగ్స్ కరెక్ట్ లైక్ ఆ సిచ్యువేషన్ కరెక్ట్ గా మ్యాచ్ చేసేలాగా. అండ్ మన గణిత ఇది కూడా యూజ్ చేశారు, గణిత శ్లోకం కూడా, గణిత శ్లోకం. యా, సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దిస్ జస్ట్ బిఫోర్ క్లోజింగ్. సారీ. యా, ఆ గణిత శ్లోకం యొక్క ఐడియా, ఒక గణిత శ్లోకం యొక్క ఆలోచన అయితే మొత్తం వివేక్ సాగర్. క్రేజీ. ఓకే, అతనే రీసెర్చ్ చేసి అతనే పెట్టాక నేను ఓన్లీ జస్ట్ చప్పట్లు కొట్టాను. మేమంతే ఇంకా. ఓకే, అంతే. నేను ఇంకా అంతకన్నా ఏం చేయలే. మొత్తం ఆ శ్లోకం ఐడియా అయితే అది వివేక్ సాగర్దే. సో 100% పాళ్ళు. తర్వాత దీనికి మ్యూజిక్ అప్రోచ్ చేసినప్పుడు మాత్రం నేను వివేక్ మాట్లాడుకున్నది ఏంటంటే, మనం క్లాసికల్ గా ఉంచుదాము, ఆ సెమీ క్లాసికల్ గా ఉంచుదాము, ఇండియనైజ్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇద్దాము. ఓకే, ఇదే సినిమాకి మనం జక్స్టపోజిషన్ కూడా చేయొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెస్టర్నైజ్ చేసి ఇది జక్స్టపోజిషన్ కూడా చేయొచ్చు. అది ఇంకా హై ఇవ్వచ్చు, లో ఇవ్వచ్చు, కానీ అది కూడా ఒక వే ఆఫ్ అప్రోచ్. ఓకే, అలా కూడా చేయొచ్చు. వి కాన్షియస్లీ ఫెల్ట్ లెట్స్ డూ ఇట్ క్లాసికల్ వే, అంటే క్లాసికల్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ద సెన్స్ ఇండియనైజ్డ్ మ్యూజిక్. విని చాలా కాలం అయింది. సో స్కోర్ మొత్తం ఎలాంటి ఎలివేషన్స్ కానీ లేకపోతే ఎలాంటి ఎమోషన్ అయినా కూడా ఇండియనైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తో ట్రై చేద్దాము అన్నది ఒకటి. అండ్ విషయం ఏంటంటే, నేను వివేక్ చాలా క్లియర్ ఉన్నాం, స్కోర్ అవసరమైతే తప్ప స్కోర్ చెయ్యొద్దు. సరౌండింగ్ షుడ్ టాక్ అండ్ సైలెన్స్ ఉంటది. పెద్దగా మ్యూజిక్ ఏ ఉంటుంది సినిమాలో. ఎక్కువ ఫస్ట్ లాస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అని అంటున్నాం కదా. సో అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండడానికి దేర్ ఆర్ సో మెనీ సైలెన్స్ ఇన్ ద ఫిల్మ్.
యా యా ఎగ్జాక్ట్లీ. యా అండ్ సింగ్ సౌండ్ వాడారా? సింగ్ సౌండ్ ఓకే ఇట్స్ డన్ పర్ఫెక్ట్. సింగ్ సౌండ్. సో 80% అంటే 80% ఆఫ్ ద ఫిల్మ్ ఆల్వేస్ వాజ్ ఆన్ సింగ్ సౌండ్. అది ఓకే. ఎక్కడైతే సింగ్ సౌండ్ కుదరదో అక్కడ వి డబ్. యా సో అది పక్కన పెడితే వివేక్ తో వస్తే సైలెన్సెస్ అన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీన్ ఓపెనింగ్ లో ఒక జస్ట్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఒక ఫ్యూ ఫ్రేమ్స్ అంబియన్స్ పెట్టి తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకెళ్ళిపోవాలి అన్న అన్నది ఇప్పుడున్న, అంటే ఐఎమ్ నాట్ దాన్ని ఏమంటారు క్రిటికల్ గా చెప్పట్లేదు, కానీ సాధారణంగా అలా జరుగుతుంది. జస్ట్ స్టార్టింగ్ లో ఒక చిన్న సౌండ్ ఏదో స్టార్ట్ చేసి వీడు డైలాగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా స్కోర్ స్టార్ట్ అయిపోతుంది వెనకాల. ఓకే, సో మేము హానెస్ట్ గానే లెట్స్ నాట్ మేక్ ద స్కోర్ మ్యానిపులేటివ్. మనం మ్యానిపులేటివ్ స్కోర్ చేయొద్దు. ఎక్కడైతే ఎమోషన్ ని ఎలివేట్ చేయాలో, సంగీతం అనేదాన్ని ఎక్కడైతే నీకు ఎలివేషన్ కు లేకపోతే ఆ ఒక మెట్టు పైకి పెంచాలో, ఆ యొక్క ఎమోషన్ ని మెట్టు పైకి పెంచాలి అన్నప్పుడు మ్యూజిక్ చేద్దాం తప్ప ఆ ఎమోషన్ ని క్రియేట్ చేయడానికి మ్యూజిక్ వద్దు అన్నది తంబురులు అన్నమాట. సో యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అంటే అవుట్ ఆఫ్ మన మార్కులు అడుగుతుంటాడు కాబట్టి అవుట్ ఆఫ్ 100కి 100 వివేక్ సాగర్ కి వెళ్తుంది. ఓకే, నేను ఏమైనా చెప్పుంటే ఇప్పుడు మాట్లాడుకున్నవి మీకు ఎలా అయితే చెప్పాను నేను వివేక్ సాగర్ కూడా అలా చెప్పాను, అంతే. క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కడ రాలేదా? చాలా ఎక్కువ నాకు వివేక్ కి సింక్ అవడానికి చాలా టైం పట్టింది. నాకు వివేక్ సింక్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సింక్ అయ్యాక చాలా ఫాస్ట్ గా అయింది, కానీ సింక్ అవ్వడానికి మాత్రం చాలా టైం పట్టింది. సేమ్ విత్ సినిమాటోగ్రాఫర్ క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ ఎలా ఉండే? లేదు, నిక్కీ గారితో పెద్ద గొడవలు ఏం లేవు. ఓకే, నిక్కీ నేను ఫాస్ట్ గానే సింక్ అయిపోయాము. మా వే ఆఫ్ వర్కింగ్ ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. ఓకే, సో అది చాలా త్వరగా సింక్ అయిపోయాం. వివేక్ తో వచ్చేసరికి వివేక్ వే ఆఫ్ వర్కింగ్ నా వే ఆఫ్ వర్కింగ్ అలైన్ అవడానికి టైం పట్టింది. ఓకే, అంతే తప్ప బట్ ఇట్స్ సో గుడ్. ఆయన కూడా అలైన్ అయ్యాక ఇంకెక్కువసేపు ఏం పట్ల, అలైన్ అవడానికి టైం పట్టింది. బట్ ఇట్స్ సో గుడ్. ఆయన కూడా ఇది నా సినిమా అని ఫీల్ అవుతేనే క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. అంతే ఎవరిదైనా అంతే. ఇప్పుడు కొట్టుకోకపోతే మరి కుదరదు. అంతే, కొట్టుకుంటున్నారంటే యాక్చువల్లీ అది చాలా చాలా మంచి విషయం అన్నమాట. ఇనిషియల్ సీన్ లోనే తిరుపతికి తీసుకెళ్లిపోయారు బావయామి అని స్టార్ట్ చేసి నాకు చాలా రోజులైంది ఆ సాంగ్ విని. ఎప్పుడో నేను ఇండియాలో ఉన్నప్పుడు అమ్మ పొద్దున పెట్టేది, ఇప్పుడు లేదు. సడన్ గా అది వినేసరికి చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళిపోయాను ఇమ్మీడియట్ గా ఆన్ ది ఫస్ట్ ఫ్రేమ్. అంటే అక్కడ ఒక కీర్తన ఉండాలి అన్నది స్క్రిప్ట్ లో ఉండింది. స్క్రిప్ట్ లో వేరే కీర్తన ఉండింది యాక్చువల్లీ. స్క్రిప్ట్ లో రాసినప్పుడు వేరే కీర్తన ఉంది. అన్నమాచార్య కీర్తనే చేపట్టు కొంచెం శ్రీ 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 విభుడు అని వేరే కీర్తన ఉంది. ఓకే, చేపట్టు కొంచెం శ్రీ 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 విభుడు అనే కీర్తన ఉంటే దానికన్నా కూడా ఈ భావయామి అన్నది ఇంకా ప్లెజెంట్నెస్ ఇస్తుంది అన్నది వివేక్ ఆలోచన. అండ్ వివేక్ అండ్ ఐ ఫెల్ట్ ఓకే ఇది కూడా బాగుంది కదా, ఇది కూడా బాగుంది అని చెప్పి. అండ్ మోర్ రిలేటబుల్, అంటే ఇది ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా ఉంటుంది, ఇట్లో వినే అవకాశం ఉంటుంది అనిపించింది. సో దట్స్ హౌ భావయామికి. అండ్ మా అమ్మ కూడా అదే మాట చెప్పారు టు మెన్షన్ దిస్. లైక్ నేను నిన్న పాడ్కాస్ట్ ఇట్లా చేస్తున్నాను అని చెప్పినప్పుడు మా అమ్మతో మాట్లాడితే షీ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్ పర్సన్ స్పెసిఫికలీ. సో చాలా మంచి కీర్తన. యా మనసంతా ఒక రకమైన ప్రశాంతత వచ్చేస్తుంది. థ్యాంక్స్ అండి. సో గైస్, ఇఫ్ నాట్ మీరు ఒకవేళ సినిమా థియేటర్ లో మిస్ అయి ఉండి లేకపోతే చూడకపోతే, ఇట్స్ ప్రీమియరింగ్ ఆన్ ఆహా ఆన్ October 2nd. ప్లీజ్ డూ వాచ్. 35 చిన్న కథ కాదు. యూ రియల్లీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. Your insights are really valuable, and hoping next cinema
నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు వీల్ అగైన్ మీట్ అండ్ డిస్కస్ Yeah. ఫర్దర్ మోర్. Eagerly waiting. Yeah. Yeah. Thank you. Bye. Thanks. Thank you. Bye. Bye. Take Bye. care. See you, sir. Bye. Yeah. Yeah. See you. Have a great day. Bye. Yeah. Same to you all. Bye. 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 Bye bye.